డైలీ వచ్చే ఫోన్స్‌లో మీకు కొన్ని ఫోన్స్ చూపిస్తాను. ఏమేమి వచ్చినాయి అనేది ఒక రోజులో. ఇదొచ్చేసి సామ్‌సంగ్ S24 అల్ట్రా. ఇది బ్యాక్ గ్లాస్ పగిలిపోయిందని చెప్పేసి వచ్చింది. బ్యాక్ గ్లాస్ రీప్లేస్‌మెంట్ కోసం వచ్చిందనమాట. సో, దీనికి ఒక కొత్త బ్యాక్ గ్లాస్ అయితే నేను ఒరిజినల్ జెన్యూన్‌ది తెప్పించాను. ఇది పాతది రిమూవ్ చేసిన గ్లాసు. ఇది వేయాల్సిన కొత్త గ్లాస్ అనమాట. సో, ఇదొక రీప్లేస్‌మెంట్ కోసం వచ్చింది. ఇదైతే ఫిక్స్ చేసి కస్టమర్‌కి ఇచ్చేసాను. ఇంకొక ఫోన్ వచ్చేసి మనకి 13 ప్రో వచ్చింది. ఇది బ్యాక్ గ్లాస్ రీప్లేస్‌మెంట్ కోసం వచ్చింది. ఈ బ్యాక్ గ్లాస్ కూడా నేను రీప్లేస్మెంట్ చేసి నేను కస్టమర్కి ఇచ్చేసాను. ఇంకొక ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ P4 ప్రో. ఇది డిస్ప్లే పగిలిపోయింది, గ్లాస్ కూడా పగిలిపోయింది. సో బాడీ కూడా కొంచెం సొట్టబోయిందనమాట. సో ఇది మొత్తం డిస్ప్లే రీప్లేస్మెంట్ కోసం వచ్చింది. ఇది ఒక ఒరిజినల్ డిస్ప్లే తెప్పించేసాను దీనికి. సో ఏదైతే బాడీ లైట్గా బెండ్ ఉందో మళ్ళీ మనకి కొత్త డిస్ప్లే వేసినప్పుడు అది డ్యామేజ్ కాకుండా ఉండడానికి బాడీ అక్కడ వరకు గ్రైండింగ్ చేసేసి డిస్ప్లేకి ఇబ్బంది లేకుండా మంచిగా దాన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తాను. ఇది కొత్త డిస్ప్లే. సో ఇది కూడా ఫిక్సింగ్ అయిపోయింది. మీరైతే చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది. జెన్యూన్ డిస్ప్లే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మోడల్ అర్థమైంది కదా మీకు. రియల్మీ P4 ప్రో అనమాట ఇది. సో దీని తర్వాతకి వచ్చేసి మనకి 13 ప్రో మ్యాక్స్ అయితే వచ్చింది. ఇది 13 ప్రో మ్యాక్స్ నెలలో నానిందంట వాషింగ్ మిషన్లో. సో ఇది వాటర్ సర్వీసింగ్ కోసం వచ్చింది. ఇదన్నమాట ఇవాళ అప్డేట్.